రియాలిటీ అంటలే, సినిమాలు ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటున్నా. అంటే సీఎంని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సైలెన్స్ ఈ 2025లో ఉన్న అందరి పరిస్థితులు మారాలని, ఒక్కొక్క అబ్బాయికి ఒక 10 మంది అమ్మాయిలు పడాలని, అబ్బాయిలకి ముఖ్యంగా అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు పడడం చాలా కష్టం నాకు తెలుసు. టెక్నాలజీ నేను ఏదో చెక్కను కుట్టి అమ్మేస్తలే, అంటే ఏ చెక్క అయితే ఎక్కువ రేటు ఆ చెక్కను కుట్టే అమ్మేద్దాం. ఏ చెక్కైనా పర్లేదు, అది ఆ చెక్కైనా ఈ చెక్కైనా రోడ్లో ఉన్న చెక్కైనా ఏ చెక్కైనా పర్లే, అర్ధరాత్రి కూడా దొరికి రోడ్డు మీద దొరికి చెక్కైనా పర్లే. చెప్తున్నాను పాయింట్లోకి వస్తాం పోయా. కనీసం ఈ 2025 నుంచి అయినా అబ్బాయిలు మారండి, అబ్బాయిలు తెలుసుకోండి, అమ్మాయిలు మెయింటైన్ చేయండి. ఒక 10-15 మంది అమ్మాయిలు చేయండి. కానీ ఏం చేస్తారంటే మెయింటైన్ చేసేటప్పుడు కాస్త చెకింగ్ చేసుకోండి. అంటే ఎంతమంది అమ్మాయిలు చేస్తున్నాం, ఎంతమంది ఆంటీలు చేస్తున్నాం, అదే అమ్మాయిలు ఆంటీలు, అమ్మాయిల్ని 10 మంది చేస్తే ఆంటీలను కూడా 10 మందిని మెయింటైన్ చేయండి. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా అమ్మాయిలకి, ఈ హైదరాబాద్లో ఉన్న అమ్మాయిలు కానీ, బొంబాయిలో అమ్మాయిలు కానీ, ఎవరికైనా సరే, పల్లెటూరులో అమ్మాయిలు కూడా చెప్పలేదు. ఇంకా పల్లెటూరు ఏడా విలేజ్లో ఉన్న అమ్మాయినా పర్లేదు, తెలుగు అమ్మాయినా, తమిళ, హిందీ, కన్నడ, ఏమైనా మలయాళం ఏ అమ్మాయినా పర్లేదు, అందరూ ప్రతి ఒక్క అమ్మాయి హాలీవుడ్ అమ్మాయిలాగా, అంటే ఇంగ్లీష్ అమ్మాయిలాగా తయారు ఉండేది. అంటే ఒక్కొక్క అమ్మాయి రోజుకో కిలో పౌడర్, రోజు కిలో కదా, రోజుకు ఒక 10-15 మందిని మార్చిండి అంతే. అంటే గంటకి ఒక్కడే. అంటే ఏం ఆడతావు మెటలా పిచ్చే నీకు. నేను ఏమంటానంటే ప్రేమించండి, కానీ మీకు తగ్గట్టుగా ప్రేమించండి. ఓడి ఏమన్నా సరే ఇమ్మీడియట్గా మార్చిండండి. ప్రేమించాలి. ఒక్క చిన్న మాట అన్న అమ్మాయిల్ని, ఒక చిన్న మాట అయినా వెంటనే ఇంకొక అబ్బాయిని ప్రేమించేది. అంటే ఏమని అర్థం అంటే ఈ 2025 నుంచి అమ్మాయిలది మైండ్ సెట్లు మారాలి. నువ్వు పుష్పలాగా అయితే అంటున్నావు కదా, ఇప్పుడు ప్రేమించే వాళ్ళకు నెలకి ఏమన్నా 5,000-10,000 ఇస్తావు? మరి ఇస్తా ఖచ్చితంగా. మన ఛానల్ ఎప్పుడైతే 1,00,000 మానిటైజేషన్ అవుతుంది, నెల మంత్లీ ఎప్పుడైతే 1,00,000 పడుతుందో, ఆ 1,00,000 పడిన తర్వాత 50,000 జనాలకి 50,000. నాది ఏముంది పోయి, నాది చిన్నపిల్లలు ఇంకేముంది, ఏదో ఒక చిన్న బీరో క్వార్టర్ వేసుకొని ఏదో చీప్ క్వార్టర్, ఏదో మ్యాక్స్ హౌస్, ఎంహెచ్ ఏదో ఒకటి. 2025లో ఏం మారాలనుకుంటున్నావు? ఎలాంటి మార్పు కావాలి? అదే అంటే ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా 25 ఎలా కావాలి అంటే 25లో ఏంటంటే ఏం లేదు, కాస్త అదే ఏ ఇది ఉంది కదా, ఇది అమెరికాలో ఏదో అంటారు, అదే రష్యాను, ఆస్ట్రేలియా ఉంటారు కదా అమ్మాయిలు, అమ్మాయిలు మారాలన్న. అంటే డ్రెస్ స్టైల్ మార్చాలి, అమ్మాయిలు వాళ్ళలాగా ఉండాలి. బికినీలు, స్టైల్ గా మోడల్ డ్రెస్సులు. అదేమో చూసాం మొన్న, అదే పెద్ద బాసు, బిగ్ బాస్ మించున్నది పెద్ద బాస్, భలే బాస్, బడా బాస్, అలా తయారవ్వండి అందరూ. దాన్ని చూడండి, ఆ బడా బాస్ని చూడండి, దాంట్లో చూసి నేర్చుకోండి. అంటే దాంట్లో ఏంటంటే మగవాళ్ళే డిస్క్ అవుతుంది. అదేవిధంగా అందరూ మారాలని, ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు మారితే, ముఖ్యంగా ఇదంతా అమ్మాయి చేతుల్లో ఉంది. వినండి బాగా తీయండి. అమ్మాయిలు అందరూ ముఖ్యంగా మీ డ్రెస్ స్టైల్ మార్చాలా, మీ మైండ్ మారాలన్నమాట. భయపడాల్సిన అవసరం లేదు. కాలం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, పాత రోజుల్ని వదిలేయండి. 2025లో పోతున్నాం మనం. ఎలా ఎంజాయ్గా ఉండాలా ఈ సంవత్సరం, ఇంకా ఎంజాయ్, ఇంకా ముందు ఎంజాయ్ అంతే. బీచ్లు, బికినీలు, పబ్బులు, క్లబ్లు తిరిగేయాలంతే. ప్రతి అమ్మాయి ఉన్న ప్రతి రూమ్ పబ్బు అయిపోవాలా, అమ్మాయి తిరిగే ప్రతి రూమ్ పబ్బు అయిపోవాలి. సరేనా? ఎవరు భయపడవలసిన. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంకా అమ్మాయిలు కూడా ఖచ్చితంగా ఒక 20 మంది అబ్బాయిల్ని, 30 మంది, 50 మంది, ఎంతమంది సరే మార్చండి. గంటకి ఒక్కొక్కడిని మార్చండి. అప్పుడైతే అబ్బాయిలకి అర్థం అవుతుంది. కామెంట్ అదే పాపం అయ్యో కోరే వాళ్ళకి నేను చేస్తుంటాను. నన్ను ఎవరు కొట్టరు, అమ్మాయిలు ప్రేమిస్తారు. ఎందుకు? అమ్మాయిలకి ఇన్ని రోజులుగా ఇవన్నీ చెప్పినట్టు దేవుడు ఎవడు. నువ్వు ఎంతమంది చెప్తున్నా, నిజం చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు దాకా ఎవరైతే నా వీడియో చూసారో, నా మాటలు మీకు బాగున్నాయా లేదా, నా మాటలు మీకు నచ్చాయా లేదా, నిజంగానే మీకు ఇది చెయ్యాలని ఉందా లేదా, నేను చెప్పండి. ప్రతి అమ్మాయికి ఉంటుంది, ప్రతి అబ్బాయి కూడా ఉంటుంది. ఒక 10 మంది అమ్మాయిలు మెయిన్ చేస్తే బాగుందని. కానీ పెళ్ళైన వాళ్ళు కొద్దిగా బాధ అసలేడే, కొద్దిగా అబ్బా ఈడేంది రీడు పెళ్లిగా ముందుగా చెప్పుంటే బాగుండు అనుకుంటాను. కానీ ఏంటంటే కొంచెం బాధ వేస్తాయి పెళ్ళైన అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ.
కాబట్టి నమస్కారం రాజా. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ 2025 సంవత్సరం నుంచి అందరూ ఖచ్చితంగా మీ స్టైల్స్ మీ పద్ధతులు మీ ఆచారాలు మానేయండి. అసలు ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్ అయితే మానేయండి. అది వేస్ట్ ఇది. అసలు మన దేశంలో ఈ కల్చర్ ఏం బాగాలేదు. ఇది మరి ఏది మన దేశంలోనే మార్చుకుందాం. కల్చర్ చేంజ్ చేయాలంటే ఏమైంది దుబాయ్లో ఏమైంది, లేడీస్ బయట రాకూడదు అన్నారు. ఆ తర్వాత రావచ్చు. లేడీస్ పబ్బులకి క్లబ్బులకి పోవచ్చు. లేడీస్ బికినీ వేసుకుని తిరగచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో చదువుకుంటే కాల్ చేస్తామన్నారు. మరి ఎట్లా ఆఫ్ఘనిస్తాన్ లో చదువుకుంటే ఆడలు చదువుకుంటే చేస్తారు. లేదు ఆ ఒక్క దేశం లేదు, కానీ మిగతా దేశంలో మారిపోయింది. అక్కడ ఇదంతా పక్కన పెడితే జనవరికి రూమ్లు ఎక్కువ బుక్ అవుతున్నాయి అంటే అవును బుక్ చేసుకోరు. అది వాళ్ళ ఇష్టం. అది దేశంలో హైదరాబాద్ టాప్ ఫస్ట్ ఉందంట. టాప్ వన్ ఉందంట ఓయోలో. కోరుకున్నా నేను అదే అనుకున్నా. దాన్ని మించి చేయాలని నేనే చెప్పా. నేనే ఓయో రూమ్ లో అందరికి బుకింగ్ చేస్తాను, ఫ్రీగా చేస్తాను. గుర్తు పెట్టుకోండి. నా కరెక్ట్ గా ఇంకొక 4 రోజులు మాత్రం మీకు ఛాన్స్ ఉంది. ఈ 4 రోజులు బుక్ చేసుకోండి. నేనే మీ అందరికి బిల్ కట్టేస్తాను. ఓయో రూమ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి నేనే బిల్ కడతా. సరేనా? తాగండి, ఎంత తాగండి. అమ్మాయిలు తాగండి, తిరగండి, 10 మందిని మార్చండి. ఒక్కొక్కరికి 10 లక్షలు వేస్తున్నా అకౌంట్ లో. సరేనా? 10 లక్షలు వేసేస్తానా అకౌంట్ లో. పండగ చేసుకోండి. నీకు కావాలా? నీకు కావాలా? ఓకే, నీకు కావాలా? నీకు కావాలి.